4th చాప్టర్ 4కు వచ్చేసాం. ట్రైనింగ్ ఇన్ బెల్గాం, ద లేబర్ ఫేజ్. నవజీవనములో ఒక ముఖ్యమైన దశ. లేబర్ ఫేజ్ అంటే అర్థం ఏంటి? శ్రామిక జీవనం. ఈ దశ అంటే కష్టపడ్డం, శ్రమతో కూడినటువంటి దశ. బెల్గాములో శిక్షణా కార్యక్రమం. ఫస్ట్ బాబా అసైన్స్ డ్యూటీస్. ఆ నెల రోజులు ఇక్కడ ఉంటారు దగ్గర. ఎవడి డ్యూటీ ఏమిటనేది ఆయన ముందు బాబా ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళ్ళగానే నీ డ్యూటీ ఇది రాసి చేసేవాడు. మగ్గు పట్టుకోవడం నువ్వు, బకెట్ పట్టుకోవడం నువ్వు, నీళ్లు పోయడం నువ్వు. అంత ఖచ్చితంగా ఉంటుంది బాబా వ్యవహారం. ఆచామాచిగా ఏది ఉండదు. అట్ 4 AM ద బస్ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ఇన్ పూనా. మొత్తానికి తెల్లవారుజామున 4 గంటలకల్లా పూనా స్టేషన్కి చేరారు. ద సిటీ వాజ్ స్టిల్ అస్లీప్. 4 గంటలకి ఇంకా నిద్రలోనే ఉంది. బాబా కాల్ ఫర్ టీ అండ్ ఎ ఫ్యూ ఆఫ్ ది మెన్ ఫైండింగ్ నియర్ బై హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ ఫైనలీ మేనేజ్ టు పర్చేజ్ టీ ఇన్ ది రైల్వే స్టేషన్. మనకి అర్ధరాత్రి దగ్గర టీ ఎప్పుడు కావాల్సిన ఎక్కడ దొరుకుతుందండి? రైల్వే స్టేషన్లోనే దొరుకుతుంది. అంతే కదండి, ఎక్కడైనా అంతే, ఏ ఊళ్ళో అయినా అంతే. కాబట్టి అక్కడ దిగ్గానే టీ అన్నారు బాబా. హోటల్స్ అయి కట్టేస్తున్నారు కాబట్టి స్టేషన్ లోపలికి వెళ్ళారు. అంతేకాదు, మెహరాబాద్లో బాబా తొలి రోజుల్లో మకా ఉన్న రోజుల నుండి కూడా, అంటే 1923, 24, 25 ఆ సంవత్సరాల్లో కూడా నైట్ షిఫ్ట్లు ఉండేవి. నైట్ డ్యూటీ చేసేవాళ్ళకి. ఆ నెక్స్ట్ షిఫ్ట్ వాడు అహ్మద్నగర్ రైల్వే స్టేషన్ వరకు నడుచుకు వెళ్ళి అక్కడ టీ తాగి అప్పుడు షిఫ్ట్ ఎక్కేవారట. అంత దూరం అవలీలగా నడవగలిగి ఉండేవారు ఆ రోజుల్లో. ఎంత దూరం అది? దగ్గర 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉంటుందండి. 7 కిలోమీటర్లకి ఇటు 7 కిలోమీటర్లు ఇటు టీ కోసం ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ టీ తాగి డ్యూటీ ఎక్కేవారట. అంటే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాసినటువంటి ఆ తొలి రోజులు ఆ వృత్తాంతంలో అది మనకు కనపడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఆ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఆ టీ తీసుకొచ్చి ఇచ్చారు బాబాకి, ఆ బృందానికి. ఎట్ డాన్ ద కంపానియన్స్ కంటిన్యూడ్ డైరెక్ట్లీ సౌత్ టు సతారా వేర్ ద స్టాప్డ్ ది బస్ ఫర్ హాఫ్ అవర్ రెస్ట్. సరే, ఈ బస్సులోనే ఉన్నారు వీళ్ళు, బస్సు దిగిపోలేదు. ఎందుకని బస్సు సిరూరులో ఎక్కారు. ఆ బస్సు పూనా రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి తిన్నగా బెల్గాం వెళ్ళాలి. సో 4 గంటలకల్లా ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చారు. అక్కడ టీ తెప్పించుకొని తాగారు, మళ్ళీ బయలుదేరేశారు. వెన్ స్టాప్డ్ ద బస్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఫర్ రెస్ట్. తెల్లవారేక కాసేపు ఆపుదామన్నారు ఆ బస్సుని. ద వాష్ దేర్ ఫేసెస్ అండ్ హ్యాండ్స్ అండ్ బాబా పాస్ అవుట్ చపాతీ. అందరూ మొహాలు కడుక్కొని చేతులు కడుక్కొని రమ్మన్నారు. బాబా దగ్గర ఒక మూట ఉంది, దాని నిండా చపాతీలు ఉన్నాయి ముందుగా తయారు చేయించినవి. అవి పంచారు బాబా ఒక్కొక్కడికి. భజియాస్, స్పైస్డ్ వెజిటబుల్స్ డీప్ ఫ్రైడ్ ఇన్ డఫ్. అంటే మన బజ్జీలు లాంటివి అనమాట, మన మిర్చి బజ్జీలు అంటాం కదా, అలాంటివి. అండ్ ఏ ట్రీట్ ఆఫ్ లడ్డూలు కూడా. ఇవన్నీ కూడా ఒక్కొక్కడికి బ్రేక్ఫాస్ట్ కింద పంచారు. ఎట్ డాన్ ద కంపానియన్స్ కంటిన్యూ డైరెక్ట్లీ సౌత్ టు సతారా వేర్ దే స్టాప్డ్ ది బస్ ఫర్ ఏ హాఫ్ అవర్ రెస్ట్. పూనా నుంచి దక్షిణానికి తిన్నగా వెళ్ళిపోతే సతారా నగరం వస్తుంది. బాబాకు 2వ మోటార్ యాక్సిడెంట్ అయ్యింది చూడండి, అది. సతారా తర్వాత కొల్హాపూర్ వస్తుంది. కొల్హాపూర్ తర్వాత కర్ణాటక రాష్ట్రం మొదలై దానిలో బెల్గాం వస్తుంది మొట్టమొదటిగా. అది రూటు పూనా నుంచి. తెల్లవారేటప్పటికి బస్సు ఆపమన్నారు. అంటే సతారాకు వెళ్ళేటువంటి మార్గములో బస్సు ఆపించారు. ఒక అరగంట రెస్ట్. దే వాష్ దేర్ ఫేసెస్ అండ్ హ్యాండ్స్ అండ్ బాబా పాస్ అవుట్ చపాతీస్, భజియాస్ అండ్ ఎ ట్రీట్ ఆఫ్ లడ్డూస్. అందరూ చేతులు కడుక్కున్నారు, మొహం కడుక్కున్నారు. అప్పుడు బాబా చపాతీలు, బజ్జీలు, ఒక్కొక్క లడ్డు. మనం చెప్పుకున్నాం కదా, లడ్డు ఎందుకని? బాబా ఆ టేబుల్ మీద నుంచి పడిపోయినప్పుడు దెబ్బ తగలకుండా తప్పించుకోగలిగినందుకు అందరికీ సరదాగా ఒక్కొక్క లడ్డు ఫ్రీగా ఇస్తాను అని మాట ఇచ్చారు. దాని ప్రకారం ఆ లడ్డు కూడా ఇచ్చారు. అట్ వన్ పాయింట్ డాక్టర్ నీలు ఆస్క్డ్ ఆది, వెన్ విల్ వి ఎవర్ బి బ్యాక్ ఇన్ మెహరాబాద్. ఒక సందర్భంలో డాక్టర్ నీలు ఆదిని అడిగాడు, ఏమోయ్ మనం అసలు మెహరాబాద్ వెనక్కి తిరిగి ఎప్పుడు వెళ్తామో? వెళ్ళగలమంటావా అసలు? ఇక వెళ్ళలేమా? ఎప్పుడు వెళ్తాము అన్నాడు. బాబా ఓవర్ హెడ్ ది రిమార్క్. వెనకాల నుంచి బాబా విన్నారు, ఏమిటి వీడు మాట్లాడుతున్నాడని విన్నారు ఆయన. అండ్ రిబ్యూక్డ్ నీలు సేయింగ్, సచ్ థాట్స్
ఆర్ అగెన్స్ట్ ద స్పిరిట్ అండ్ కండిషన్స్ ఆఫ్ న్యూ లైఫ్. అసలు గత జీవితము గురించి, గత జీవితమునకు సంబంధించిన ప్రదేశముల గురించి, వ్యక్తుల గురించి మనము ప్రస్తావనే రాకూడదు అనేటువంటిది నవజీవన సారము అని మనం అనుకున్నాం కదా. ఇది నిషిద్ధము, ఇలాంటి ఆలోచనలు కూడనివి అని మందలించారు. రిమెంబర్, ఐ విల్ ఫర్గివ్ సచ్ మిస్టేక్స్ ఓన్లీ అప్ టు ది ఎండ్ ఆఫ్ డిసెంబర్. ఫ్రమ్ 1st January 1950 హీ హూ కమిట్స్ ఎ బ్లండర్ విల్ హ్యావ్ టు ప్యాకప్ అండ్ లీవ్. ఇది డిసెంబర్ వరకే, అంటే 2 నెలలు ఇంకా టైం ఉంది. భరిస్తాను ఇలాంటి ఘోరమైన తప్పులు మీరు చేస్తే. 1 జనవరి 1950 నుంచి ఇలాంటి పొరపాటు చేసేవు, మూటాముళ్ళు సర్దుకోవడం, వెళ్ళిపోవడం వెనక్కి, గత్యంతరం లేదు. నిపాని వాజ్ రీచ్ ఎట్ 3 PM. మధ్యాహ్నం 3 గంటలకల్లా నిపాని అని ఒక ఊరు, ఆ ఊరు చేరారు ఈ బస్సు. బాబా అగైన్ పాస్ అవుట్ చపాతీస్ అండ్ లడూస్ టు ద కంపానియన్స్ అండ్ టీ వాజ్ సర్వ్డ్. అంటే లంచ్ అనమాట వాళ్ళకి, మధ్యాహ్నం భోజనం. ఏమిటి? మళ్ళీ చపాతీలు పెట్టారు. మళ్ళీ లడ్డూలు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా పంచారు. టీ కూడా తాగమన్నారు. అట్ 4:30 PM ద గ్రూప్ ఫైనలీ అరైవ్డ్ ఇన్ తలక్వాడి, ఏ రూరల్ సబర్బ్ ఆఫ్ బెల్గాం. బెల్గాంకి ముందు పొలిమేరలు ఆ ఊరు ఉందన్నమాట. ఆ ఊరు చేరుకున్నారు, తలక్వాడి అని. అంటే ఇంకా ఆ పొలిమేరలు దాటేస్తే బెల్గాం నగరంలోకి ఎంటర్ అయిపోవచ్చు. మరి కంట్రీ సైడ్ వాజ్ ఎ లష్ గ్రీన్ డ్యూ టు రీసెంట్ రెయిన్స్. ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కదా, ఇప్పుడు మనం ముందే చెప్పుకున్నాం. అంచేత బాగా పచ్చగా చాలా సస్యశ్యామలంగా ఉంది ఆ వాతావరణం అంతా కూడా. ద సిటీ డేటింగ్ బ్యాక్ టు ద 12th century. అది చాలా పురాతనమైన నగరం బెల్గాం అనేది. అది ఛత్రపతి శివాజీ వాళ్ళకంటే ముందు నుంచి కూడా ఆ సంస్థానాధీశులు ఉండేది, సంస్థానం ఉండేది అది బెల్గాం అనేటువంటిది. 12వ శతాబ్దంలో నిర్మింపబడినటువంటి నగరం. అది వాజ్ స్ప్రెడ్ అవుట్ అన్ ఎ బాల్డ్ సెమీ యారిడ్ ప్లట్ విత్ లో ఫ్లాట్ హిల్స్ విజిబుల్ ఇన్ ద డిస్టెన్స్. అది చాలా చిన్న తక్కువ ఎత్తులు ఉండే కొండలు, గుట్టలు, మెట్టలు ఇవన్నీ ఉంటాయట ఆ ప్రాంతం అంతా కూడా. దిస్ ఈజ్ వేర్ ద ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ హార్డ్ లేబర్ వాజ్ టు బిగిన్. వీళ్ళందరూ ఇలా చూశారమ్మ, ఇక్కడనమాట మన బతుకు, ఇక్కడ ట్రైనింగ్ క్యాంప్. హార్డ్ అంటే అతి కఠోరమైనటువంటి నియమాలతో కూడినటువంటి జీవితం మొదలవుతుందన్నమాట అనుకున్నారు ఆ ఊరు చూడగానే వీళ్ళంతా. ద మాన్సూన్ వెదర్ వాజ్ కూల్డ్ అండ్ విండి. చల్లగా ఉంది ఈ శీతాకాలం. ఇంకా వర్షాకాలం అయిపోయి శీతాకాలం వచ్చేటువంటి టైమే కదా అక్టోబర్ అంటే. గాలి చల్లగా వేస్తూ ఉంది. రైన్ వాజ్ ఫాలింగ్ స్టడీలీ యాజ్ ద రోడ్ ఇన్ ద బస్ along the muddy road leading to the farm property which was located in open fields and outskirts of the city. వీళ్ళకి మకాం ఎక్కడ పెట్టారు? ఒక బాబా మండలిలో ఒక సభ్యుడు ఉన్నాడు, వీడి బంధువులకి ఓ బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఏంచారు బాబా. అది ఊరు బయటే ఒక పొలాల మధ్యలో ఉంటుంది. వర్షం అలా పడుతూనే ఉంది, బురదమయం ఆ దారి అంతా. ఆ దారిలోనే అక్కడికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఇట్ టుక్ ఎన్ అవర్ టు ఫైండ్ ద ప్లేస్. గంట సేపు వెతికారు ఆ అడ్రస్ సరిగా తెలియక వీళ్ళకి. అండ్ వెన్ ఫైనల్లీ డిడ్ దే వర్ డిసప్పాయింటెడ్ టు ఫైండ్ ద లేబరర్స్ స్టిల్ ట్రయింగ్ టు ఫినిష్ ద వర్క్ అండ్ ద బిల్డింగ్స్ డిలేడ్ బై ది హెవీ రెయిన్ ఇన్ ది ఏరియా. అక్కడికి వెళ్ళేటప్పటికి సీన్ ఏమిటి? ఒకడేమో తాపీలు పెట్టుకొని గచ్చు పావుతూ ఉన్నాడు, ఒకడు గోడకి ప్లాస్టరింగ్ చేస్తూ ఉన్నాడు. ఏమిటిది? మేము వచ్చేస్తామని చెప్పాం కదా అన్నారు. లేదండి వర్షాలు ఎక్కడ ఊపిరి చాలకం లేదు, చస్తున్నాం, ఇదిగో రాత్రి నుంచి ఇదే పాముతున్నాం అన్నారు. ఇది సీను. అక్కడ దిగేటప్పుడు 240 మైళ్ళు ఏకధాటిని ఆ బస్సులో వాళ్ళు వచ్చారు. ఈ వర్షంలో వచ్చేటోడికి ఇక్కడ ఇంకా పనులు అవుతూ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ద రెయిన్ Baba had the bus and luggage truck parked close to the men's quarters and only allowed the companions to unload things of immediate necessity. వర్షం పడుతుంది, ఇంకా ఏం సామాన్లు ఏం తెంపకండి, దింపేరంటే తడిచిపోతాయి ఇవన్నీ అన్నారు బాబా. అతి ముఖ్యమైనవి ఏవో ఫుడ్ ఉన్నవి అలాంటివి తీయండి, మిగిలినవి ఏమి తీయొద్దు, తడిచిపోతాయి ఇవన్నీ అన్నారు. ద మెన్స్ క్వార్టర్స్ లొకేటెడ్ నియర్ ద రోడ్ మెషర్డ్ 20 by 30 feet. అంటే మగవాళ్ళకి వేరే బంగ్లా, ఎప్పుడు ఇంతే కదా బాబా ప్లాన్. శ్రీమండలికి వేరే, బాబా రూమ్ వేరే. మగవాళ్ళకి ఆ రోడ్డుకి దగ్గరలో ఒక
బిల్డింగ్ ఉంది. అది 20x30 అంటే 20 అడుగులు పొడవు 30 అడుగులు వెడల్పు ఉంది ఆ బిల్డింగ్. విత్ టైల్డ్ రూఫ్, పైన పెంకులు, అండ్ వాల్స్ ఆఫ్ బ్యాంబూ మ్యాటింగ్, పక్కన వెదురు తడికిలు. ఇది ఒక హాల్ లాంటిది అనమాట, అంతే. ద ఫ్లోర్ వాజ్ స్టిల్ వెట్, కింద గచ్చు ఇంకా తడిగా ఉంది. బాబాస్ క్వార్టర్స్, ద సైజ్ ఆఫ్ ఎ స్మాల్ హట్, వర్ న్యూలీ బిల్ట్ విత్ సిమెంట్ ఫ్లోరింగ్ అండ్ వాల్స్ ఆల్సో మేడ్ ఆఫ్ బ్యాంబూ మ్యాటింగ్. బాబాకి చిన్న కుటీరంలా కట్టారు, అది కూడా చుట్టూ వెదురు తడికిలే, కింద గచ్చు మాత్రం సిమెంట్ చేశారు. అండ్ వాజ్ డ్యామ్, ఆ సిమెంట్ అప్పుడప్పుడే చేశారు. చెప్పాను కదా తాపీలు పట్టు తిరుగుతున్నారు వీళ్ళు. ఇంకా ఆ తేమ ఆ చెమాయింపు అలాగే ఉంది. ద విమెన్ వర్ అకామిడేటెడ్ ఇన్ ఎ స్మాల్ బ్రిక్ హౌస్ నియర్ బై. ఈ ఆడవాళ్ళు నలుగురికి ఆ పక్కన ఇటుకలతో కట్టిన ఒక గది ఉంది. లొకేటెడ్ ఇన్ ఏ రీసెంట్లీ ప్లౌడ్ ఫీల్డ్ అనే ఫామ్ ప్రాపర్టీ. అప్పుడప్పుడే దున్నేసినటువంటి ఆ పొలం ఉందట, ఆ పొలం మధ్యలో ఆ ఇటుకలతో చిన్న గది ఉంది, ఆ గదిలో వీళ్ళు ఉండాలి ఈ ఆడవాళ్ళు. ఇట్ వాజ్ సరౌండెడ్ బై ఎ వాల్ ఆఫ్ మ్యాటింగ్ దట్ ఫార్మ్డ్ ఎ స్మాల్ కాంపౌండ్ ఫర్ ప్రైవసీ. ఈ మొత్తం ఈ 3 బంగ్లాలు కలిపి దడిలాగా వేశారు, ఎందుకు మరుగు కోసం వీళ్ళకి. జస్ట్ అవుట్ సైడ్ వాజ్ ఎ డీప్ వెల్. ఈ కాంపౌండ్ దాటితే పెద్ద లోతుగా ఉన్న బావి ఒకటి. టు రీచ్ ద హౌస్ బాబా అండ్ ద విమెన్ హ్యాడ్ టు ట్రడ్జ్ సమ్ డిస్టెన్స్ త్రూ మడీ ఫర్. కాబట్టి ఈ స్త్రీలు కానీ బాబా కానీ ఈ బయటికి రావాలి అంటే ఆ దున్నేసిన పొలాల్లోంచి దాన్ని ఏమంటాము, ఇలా దున్నేస్తే మధ్యలో ఆ దున్నినటువంటి ఆ గుర్తు ఉంటుంది కదండి, ఈ పశువులతో లాగేస్తారు నాగలి, అందులోంచి నడాలి. ఇంత దూరం బురద, అది పైకి చినుకులు పడుతున్నాయంటే అది ఎలా ఉంటుంది, బంకలాగా అంటే దానిలోంచి నడుచుకుంటూ రావాలి. ఫార్చునేట్లీ గోహర్ హ్యాడ్ థాట్ టు బ్రింగ్ 2 pairs of rubber boots which the women now used in turns to transport their luggage across the flooded fields. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఆ బస్సులు నిండా సామాన్లు ఉన్నాయి, అవన్నీ మోసుకొని ఈ పొలాన్ని దాటుకొని ఆ పొలం మధ్యన ఉన్నటువంటి ఆ ఇటుకల గదిలోకి వెళ్ళాలి. ఇదంతా బురద, నీళ్లు నిండిపోయి ఉన్నాయి, ఈ దున్నేసినటువంటి భూమి బంక ఈ నీటికి పాకంలాగా అయిపోయింది అదంతా. ఇప్పుడు ఎలాగ వీళ్ళంతా పాపం డాక్టర్ గోహర్ ముందే ఆలోచించి ఏం చేసింది, ఆ రబ్బర్ బూట్లు 2 జతలు పెట్టింది. ఆవిడ ముందే ప్యాక్ చేసినప్పుడు సామాన్లో పెట్టింది. ఆ రబ్బరు బూట్లు వేసుకొని ముందు ఎవడు సామాన్లు వాడు రబ్బరు బూట్ పట్టుకెళ్ళి వాడు అక్కడ మోసేసి మళ్ళీ వాడు వచ్చి ఇంకొకరికి ఇవ్వాలి వాడు ఆ రబ్బరు బూట్లు, అప్పుడు వాడి సామాన్లు మోసుకెళ్ళి వాళ్ళు వెళ్తారు. అలాగూ ఆ రబ్బరు బూట్లు ఉపయోగపడ్డాయి. ద బ్రిక్ హౌస్ వాజ్ కంప్లీట్లీ అన్ఫర్నిష్డ్. ఆ లోపల గది ఇటుకలు గది అంటే గోడలే ఉన్నాయి, ఇంకేమీ లేదు అక్కడ, ఇంకేమి బెంచీలు కానీ కిటికీలు కానీ అరమార్లు కానీ ఏమి. ఇట్ హ్యాడ్ ఎ టైల్ రూఫ్, పైన పెంకులు, బట్ నో ఇండోర్ సీలింగ్. పెంకుల కింద ఇంకేమి సీలింగ్లే ఉండవు, ఉట్టి పెంకులు డైరెక్ట్. అండ్ ఇంటీరియర్ వాజ్ డివైడెడ్ బై బ్రిక్ పార్టిషన్స్ ఇంటూ 3 tiny narrow rooms. మధ్యలో ఇలా ఇటుకలు పేర్చేసి గోడ కింద పోల్చేసారు, 3 గదుల కింద దాన్ని మళ్ళీ విడదీశారు దాన్ని. అంటే ఉట్టి ఇటుకలే తోసిస్తే పడిపోతాయి అవి. గోహర్ అండ్ మెహరు స్టేడ్ ఇన్ ది ఫ్రంట్ రూమ్. ఆ ముందున్న గదిలో మెహరు గోహర్ ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళిద్దరూ ఉండమన్నారు. వైల్ మెహరా అండ్ మణి వర్ ఇన్ ది మిడిల్ రూమ్. మధ్య గదిలో మెహరా, మణి. ద బ్యాక్ రూమ్ వాజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ దేర్ ట్రంక్స్ అండ్ బాబాస్ బిలాంగింగ్స్ అండ్ ఫర్ ఈటింగ్ దేర్ మీల్స్. ఆ వెనకాల ఉన్న గదిని వీళ్ళ సామాన్లు, ఈ 4 ఆడవాళ్ళ సామాన్లు, అలాగే బాబా సామాన్లు, అలాగే కూర్చుని తినడానికి ఏదో లంచ్ రూమ్ లాగా అనమాట, ఒక డిన్నర్ చేయడానికి అక్కడ ఆ 3 రూముల్ని అలాగా పంచారు. బికాస్ బాబా అండ్ ది కంపానియన్స్ అరైవ్డ్ 2 hours ఎర్లియర్ దెన్ ఎక్స్పెక్టెడ్. బాబా ఏం చెప్పారంటే ఫలానా టైంకి వస్తానని చెప్పారు, కానీ దానికంటే 2 గంటల ముందే వచ్చేసారు. దారిలో తినేసి ఉంటారు డ్రైవర్ని పట్టుకొని, పాదా పోనీ పోనీ పోనీ. బాబా ఎప్పుడు ఆయన అంతే, వాడు స్లోగా ఎవడైనా నడుపుతూ ఉంటే అసలు ఒప్పుకునేవారు, ఇంకా ఫాస్ట్ ఇంకెళ్ళదా అనేవారు. ఒక 2 గంటలు ముందే వచ్చేశారు. విష్ణు, హూ హెడ్ బీన్ సెంట్ అహెడ్ ఫ్రమ్ షిరూర్ టు మేక్ ది అరేంజ్మెంట్స్, రిటర్న్ ఫ్రమ్ మార్కెటింగ్ ఇన్ టౌన్ వెరీ సర్ప్రైజ్. వాడిని విష్ణుని ఈ సామాన్లు ఇచ్చి 4 పంపించేశారు కదండి ముందు. వాడు బజార్ నుంచి ఏవో సామాన్లు కూడా తెచ్చాడు. తెచ్చి ఇంకా 2 గంటల టైం ఉంది కదా అనుకుంటులోకి బస్సు వచ్చేసింది. ఇదేంటి అప్పుడే వచ్చేసింది, ఆయన చెప్పిన టైం ఏమిటి ఇప్పుడే వచ్చేసింది అంటే ఆశ్చర్యపోయాడు పాపం. హీ వాజ్ విజిబుల్లీ అన్కంఫర్టబుల్ యాజ్ బాబా షాట్ ఎ బ్యారేజ్ ఆఫ్ క్వశ్చన్స్ అట్ హిమ్ అబౌట్ ది అన్ఫినిష్డ్ స్టేట్ ఆఫ్ థింగ్స్. అతనికి కొంచెం గుండె జారిపోయింది.
బాబా స్టైల్ తెలుసు కదా. నేను ఏమేం చెప్పాను, నువ్వు ఏం చేసావు, ఏమీ రెడీగా లేవు, వాడేమో తాపిలెట్టుకు తిరుగుతున్నారు. ఇంకా ఇది ఎప్పటికి అవుతుంది, ఇంకా తడిచి ఉన్నాయేమిటి, ఎప్పుడు నిన్నే అయిపోయి ఉండాలి కదా, ఈ పాడికి ఆరిపోయి ఉండాలి కదా, లేకపోతే మేము ఎలా ఉంటాం అనుకుంటున్నావు, ఈ నలుగురు ఆడవాళ్ళని ఎక్కడ పెడతావు అని వరుసనే ఆయన బుల్లెట్లాగా శర పరంపర వేసేస్తూ ఉంటారు. అది అలాగ పాపం ఒక్కసారి గుండె జారిపోయిన అమ్మ వచ్చేసారు. When unloading was complete, Baba met the men in their quarters. సో సామాన్లన్నీ దింపేశారు నెమ్మదిగా, అంటే కొంచెం చినుకు తగ్గి ఉంటుంది. మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబా కలిశారు. These discomforts are the first step towards the Satyanashi, which we have to pass through. మనం పూర్వం సినిమాలో జ్ఞాపకం ఉందండి, ఊరేసేసుకుందామని తాడు పెట్టి ఆ దూలానికి వేసుకుంటాడు, ఊరేసుకుందాం అనుకుంటులోకి తేలు ఉంటుంది దాని మీద. వాడు కంగారు పడిపోతూ ఉంటాడు. ఎందుకు కంగారు పడుతున్నామంటే తేలు మరి చచ్చిపోలాక రెడీ అయిపోయినప్పుడు తేలు ఎందుకు కుడితే కుడుద్ది, ఎలాగ ప్రాణమే వదిలేనాక రెడీ అయిపోయాయి కదా, ఇంకా తేలు గురించి ఎందుకు వర్రి. అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. మనం బయలుదేరిన కార్యక్రమం ఏమిటి, సత్యనాశే అంటే నిజమైనటువంటి సర్వనాశనం. దానికోసమే కదా బయలుదేరాం మనం. కాబట్టి ఇక్కడ తేమగా ఉంది, చిచ్చి ఇలా ఉంది ఏమిటి, ఇంకేం మాట్లాడద్దు వేరు. దానికి ముందు మెట్టు ఇదంతా కూడా తొలి అంకం నడుస్తూ ఉంది. కాబట్టి మనం భరించవలసినదే. ఓకే ఓకే అయితే ఓకే అనుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం అంతే. He asked Neelu to serve the companions chapatis and chutney, which was a meager offering to the hungry companions. పొద్దున చపాతీ పెట్టాడు ఆయన, మధ్యాహ్నం చపాతీ పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ రోజంతా 240 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. కడుపులు నకలాడుతూ ఉన్నాయి. ఒక్కో చపాతీ ఇంత చట్నీ వేసామన్నాడు ఆయన, తినేయండి అన్నాడు. వీళ్ళకి పాపం లోపల ఎలకలు పరిగెడుతూ ఉన్నాయి, ఏమి చాలలేదు. ఇది చాలా ఆకలిగా ఉన్నారు అందరూ కూడా. బాబా ఇన్ ఎక్సలెంట్ మూడ్. ఆయనకి ఎంత ప్రతికూలంగా ఉంటే వాతావరణం అంత అద్భుతంగా ఉంటుంది ఆయన మూడ్. చాలా ఉల్లాసంగా ఉన్నారట బాబా, చాలా ఆనందం ఉట్టిపడుతూ ఉన్నారు. దెన్ రిటైర్డ్ టు హిజ్ రూమ్ విచ్ హ్యాడ్ బీన్ మేడ్ యాజ్ వార్మ్ అండ్ కంఫర్టబుల్ యాజ్ పాసిబుల్ బై మెహ్రా అండ్ మెహరు. పాపం ఆ గదిని ఏదో ఒక రగ్గు చుట్టూ కట్టి పక్క మీరు ఒక రగ్గు వేసి ఇలా ఎంత వేడిగా చేయగలిగితే అంత వెచ్చగా చేశారు ఆ గదిని బాబా పడుకోవడానికి. చిన్న గది, మెహ్రా మెహరు కలిసి. టు షీల్ హిమ్ ఫ్రమ్ ద డ్యామ్ ఫ్లోర్ దే హ్యాడ్ ఫౌండ్ ఏ వుడెన్ ప్లాంక్ ఫర్ బాబా టు స్లీప్ ఆన్. మరి నేల మీద పడుకోవాలి, మంచాలు ఏమి ఉండవు కదా, అన్ఫర్నిష్డ్ ఇవన్నీ. మరి కానీ నేల అప్పుడే సిమెంట్ చేశారు, చల్లగా ఉంది నీటితోటి. అందుకని ఒక చెక్క దొరికింది వాళ్ళకి ఎక్కడో, ఆ చెక్క తెచ్చి ఆ చెక్క మీద బాబాకి ఈ రగ్గదికి పరిచేశారు. అండ్ దే హంగ్ అండ్ ఇంప్రొవైజ్డ్ కర్టన్ అరౌండ్ దిస్ మేక్ షిఫ్ట్ బెడ్ టు కీప్ అవుట్ ఎనీ డ్రాప్. దాని చుట్టూ గుడ్డ కూడా కట్టేశారు దోమతెరలాగా. The living quarters and the 24 acres of land had recently been put in Baba's name, but he promptly had ownership transferred to the original landlord. ఇది విష్ణు, నా జ్ఞాపకం విష్ణు బంధువులు ఎవరిది ఇది బాబా పేరున వాళ్ళు తెలియకుండా బాబా పేరుకి మార్చేశారు. మళ్ళీ బాబా కోప్పడి నా పేరు ఏది ఉండడానికి వీల్లేదని మళ్ళీ ఓనర్ పేరుకి మార్పించేశారు బాబా. ఎందుకంటే నవజీవనంలో ఆ సమాధి ఉన్నటువంటి ఆ మొక్క జాగా తప్ప ఇంకా ఏది ఆయన పేర ఉండకూడదు అని అమ్మేశారు. ఆ సమాధి ఉన్న ఆ ప్లేస్ ఒక్కటే బాబా పేర రిజిస్టర్ అయ్యి ఉండే. తర్వాత నవజీవనం నుంచి వచ్చాక కూడా ఆయన పేరు ఏమి ఆస్తులు లేవండి, ఆ సమాధి ఉన్న మొక్క. ద నెక్స్ట్ మార్నింగ్ October 21st, Baba walked across the muddy fields to the men's quarters and inquired, as was his habit, how everyone had slept. బాబాకు తొలి రోజుల నుంచి ఒక అలవాటు ఉండేది. ఏమిటది? పొద్దున్నే లేవగానే మండలి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఏమరా బాబు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని వాకప్ చేస్తూ ఉండేవారు. అలాగే ఈ పొలాల్లోంచి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ బంగ్లాకి వెళ్ళి అడిగారు, బాబా బాగా నిద్ర పట్టిందా, అందరూ నిద్రపోయారా? మోస్ట్ సేడ్ దే హ్యాడ్ రెస్టెడ్ వెల్ ఆఫ్టర్ ద లాంగ్ బస్ రైడ్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ద నైట్ బిఫోర్. బాగా పడుకున్నాం బాబా, ముందు రోజు అసలు నువ్వు నిద్రపోనలేదు కదా, ఆ దీపావళి క్రాకర్స్ తోటి తెల్లవారులు అక్కడే ఉన్నాం, అర్ధరాత్రి దగ్గర లేచి బయలుదేరేసాం, అలసిపోయాం, 240 మైళ్ళు ఒళ్ళు హోనం అయిపోయింది. అంచేత ఇక్కడ రాగానే ఒళ్ళు మర్చిపోయి శుభ్రంగా బ్రహ్మాండంగా నిద్రపోయామని ఎక్కువ మంది చెప్పారు. బాబా దెన్ టోల్డ్ దెమ్
how the monsoon rains had caused the floor of the women's quarters to become flooded ankle deep in places due to the faulty shutters on the windows and doors. బాబా చెప్పారు, పాపం ఆడవాళ్ళు ఉండేటువంటి గదిలో మోకాళ్ళు లోతు నీళ్లు ఉండిపోయారు. ఈ వర్షాల వల్ల సరిగా కిటికీలు అవి సరిగా క్లోజ్ అవ్వక అలా అయిపోయింది వాతావరణం. However, despite the dampness and cold they experienced in having to sleep on a soaked floor, Baba reported that the women had remained happy and cheerful. అయినా సరే ఆ నీళ్ళని తోడేసి ఆ తేమలోనే అలాగే వాళ్ళు ఆనందంగా పడుకున్నారు. వాళ్ళు ఉల్లాసంగా ఏమి ఫిర్యాదులు లేకుండా వాళ్ళు ఉన్నారు అని ఈ పురుషులతో బాబా చెప్పారు. The companions spent most of the day unloading the luggage truck and arranging their quarters. ఒక నెల రోజులు ఉండడానికి సరిపడా సామాన్లు మంది మార్బలు ఉన్నాయన్నీ. సో ఆ మర్నాడంతా కూడా ఈ సామాన్లు సర్దుకోవడంతో సరిపోయింది వాళ్ళకి. Since this was the period of training for the labor phase of the new life, everyone lent a hand. ఒకడు కుర్చీలో కూర్చుని మిగిలిన వాడు చేసేటువంటి వాతావరణం ఒప్పుకోడు బాబా ఆయన. ఎందుకంటే ఇది లేబర్ ఫేజ్, ప్రతివాడు శ్రమ చేయవలసినదే. అందరూ పెద్దవాడు చిన్నవాడు అందరూ కూడా దానిలో పాలు పంచుకున్నారు వాళ్ళంతా. సదాశివ్ పటేల్ అందరిలో పెద్దవాడితనే. ఆఫ్టర్ అటెండింగ్ టు బిజినెస్ మ్యాటర్స్ ఇన్ పూనా అరైవ్డ్ అరౌండ్ 8 AM టు జాయిన్ ద మ్యాన్. జ్ఞాపకందో లేదో పూనాలో నాకు పని ఉంది, కోర్టు పని, అది చూసుకొని మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కలుస్తాను అన్నాడు. పాపం పొద్దుట 8 గంటలకల్లా పూనా నుంచి చేరేశాడు ఆ పెద్దవాడు. మీల్స్ వర్ బ్రాట్ ఇన్ ఫ్రమ్ ఎ హోటల్ రెస్టారెంట్ బికాజ్ ద రెయిన్ హ్యాడ్ మేడ్ కుకింగ్ ఇంపాసిబుల్. అసలు ఎక్కడన్నా పొయ్యి పెట్టడానికి జాగా లేదు, అన్ని నీళ్ళే, అంతా తేమగానే ఉంది. అంచేత బయట హోటల్ నుంచి భోజనం తెప్పించారు. వైల్ స్పీకింగ్ విత్ కంపానియన్స్ ఇన్ ది ఆఫ్టర్నూన్, బాబా రిమార్క్డ్, if the training period proves successful, our life of hopelessness will be the envy of the gods. బాబా అన్నారు, మనం అనుకున్నట్టుగా ఈ శిక్షణా కార్యక్రమము గనక విజయవంతమైతే మనము చేపట్టబోయే నిరాశా జీవితము దేవతలకు కూడా అసూయ కలిగించగలదు అని బాబా ఇంకా ఇలా వివరించారు. అప్ టు నౌ ఇట్ కెన్ బి సెడ్ దట్ ద లైఫ్ ఈజ్ one of hardship and suffering which none can be said to enjoy. ఇప్పటి వరకు మీరు గడిపిన జీవితం చూస్తే అన్ని కష్టాలే, అన్ని బాధలే కదా. ఇది బాగా భలేగా ఆస్వాదించామండి అని ఎవడన్నా అనగలడా? అనలేని జీవితమే. ద లైఫ్ విల్ బి స్టిల్ మోర్ మెజరబుల్ ఇన్ 1950. రాబోయే సంవత్సరం ఉంది, ఇప్పుడు అక్టోబర్లో ఉన్నారు కదా, 1950 ఇంకా భయంకరంగా ఉంటుంది. బట్ యూ విల్ ఎంజాయ్ దిస్ మెజరీ. కానీ ఒక రహస్యం చెప్తున్నాను, ఆ కష్టాన్ని మీరంతా ఆస్వాదించడం మొదలు పెడతారు. ఇప్పుడులాగా తిట్టుకుంటూ ఏమిట్రా బాబు, ఎందుకు వచ్చిందిరా బాబు అనుకోకుండా హుషారు పైలా పచ్చీసులాగా మీరు దాన్ని ఆస్వాదించగలుగుతారు. దిస్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మిజరీ విల్ ఇన్ ఇట్ సెల్ఫ్ కన్స్టిట్యూట్ ఏ ఛాలెంజ్ టు గాడ్. ఆ దుఃఖాన్ని, ఆ విషాదాన్ని మీరు రాని వస్తే రాని ఎంత పెద్ద కష్టమైనా అని మీరు ఆ ఆనందంగా అనుభవించడం చూస్తే భగవంతుడికి మీరు ఛాలెంజ్ విసిరినట్లే, వెళ్ళేంట్రా బాబు ఏమి పట్టించుకోవట్లేదు, అసలు దేన్ని ఖాతరు చేయట్లేదు అని భగవంతుడికి ఒక సవాల్ విసిరినట్లుగా అవుతుంది. ఐ కెనాట్ సే ఎనీథింగ్ మోర్ నౌ. ఇంతకంటే ఈ విషయంలో నేను చెప్పదలుచుకోలేదు. అండ్ ట్రూలీ స్పీకింగ్ నథింగ్ ఈజ్ క్లియర్ అండ్ డెఫినెట్. నిజం చెప్పాలంటే ఇంకా ఏది ఇదమిద్దంగా స్పష్టం అవ్వలేదు. ఐ హ్యావ్ ఓన్లీ ఏ హేజీ పిక్చర్ ది లైఫ్ టు కమ్. రాబోయే నవజీవనం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే నాకే ఇంకా అస్పష్టమైన ఒక దృశ్యంగానే ఉంది. థింక్ వాట్ యు మే. మీరు ఎవరికి ఎలా అనుకుంటే అలా అనుకోండి, మరి ఎలా ఉంటుంది నవజీవనం అంటే మీ ఊహకే వదిలేస్తున్నా. వెన్ ఆస్క్డ్ బై ఆది టు క్లారిఫై వాట్ హీ మెంట్ బై ఎంజాయ్మెంట్ ఆఫ్ సఫరింగ్, బాబా గేవ్ ఎన్ అనాలజీ. ఆదికి ఇరాని బాబాని అడిగాడు, కష్టాన్ని ఆనందంగా అనుభవించడం ఎలా కుదురుతుంది బాబా, అది ఎలాగో నాకు కొంచెం వివరించి చెప్పవా అని అడిగాడు. అంతే కదా, కష్టాన్ని ఆనందంగా అనుభవించడం ఎలా కుదురుతుంది, ఎంజాయింగ్ ది మెజరీ అన్నారు బాబా. అప్పుడు బాబా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇట్ ఈజ్ సిమిలర్ టు వెన్ వన్ సఫరింగ్ ఫ్రమ్ ఎన్ ఇచ్ ఫీల్స్ పెయిన్ వైల్ స్క్రాచింగ్. అట్ దిస్ పెయిన్ఫుల్ స్నాచింగ్ గివ్స్ ఎ ప్లెజరబుల్ సెన్సేషన్ యాజ్ వెల్.
ఒకడికి గజ్జి తామర ఉందనుకోండి, వాడు గోకుతూ ఉంటే మండుతూ ఉంటుందట, కానీ ఇంకా గోకాలి అని వాడు దాన్నే కోరుకుంటూ అలా గోకుతూనే ఉంటాడట వాడు. అలాంటిది అన్నారు. అంటే ఆ కష్టాన్ని నువ్వు అనుభవిస్తూనే ఆస్వాదించడం అలవాటు పడతావు. ద నెక్స్ట్ డే, October 22nd, బాబా అసైన్ టెంటేటివ్ డ్యూటీస్ విచ్ ఇంక్లూడెడ్, ఆ మర్నాడు బాబా అందరికీ డ్యూటీలు అప్పగించారు. ఆ డ్యూటీలు ఏమిటట? డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్, కాంపౌండ్ బయట ఉన్నటువంటి ఆ బావిలో నుంచి నీళ్లు తోడడము, వాషింగ్ క్లోత్స్, గుడ్డలు ఉతకడము, క్లీనింగ్ పాట్స్ అండ్ యుటెన్సిల్స్, బిందెలు, కుండలు, వంటపాత్రలు శుభ్రం చేయడము, అండ్ టేకింగ్ బాత్స్, స్నానాలు చేయడము. హీ అలౌడ్ ఓన్లీ 1 bucket ఆఫ్ వాటర్ ఫర్ బేదింగ్ అండ్ 1 ఫర్ వాషింగ్ క్లోత్స్. ప్రతి వాడికి 2 బకెట్లు నీళ్లు వాడుకోనాకి పర్మిషన్ ఇచ్చారు. ఒకటి స్నానం చేయడానికి, ఒకటి ఎవడి గుడ్డలు వాడు ఉతుక్కోవడానికి. రిఫరింగ్ టు ది విమెన్, బాబా said, these 4 women, by working cooperatively like menials in doing work they have never done before, are faithfully living the new life. వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది అన్నారు బాబా. ఈ ఆడవాళ్ళు నలుగురిని చూస్తే ఒకరికొకడు ఎంతో సహకారంతో, చేదోడు వాదోడుగా, సఖ్యతతో, అసలు వాళ్ళకి ఎప్పుడూ అలవాటు లేనటువంటి అతి తక్కువ స్థాయి పనులను అద్భుతంగా వాళ్ళు చేసుకోగలుగుతూ ఉన్నారు. వాళ్ళు పాపం సుకుమారులు అందరూ కూడా కదా, సంపన్నులు కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు, అసలు నేల మీద కాలు మోపేటువంటి అవసరం లేనటువంటి ఆ స్తోమత ఉన్నటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు ఇల్లు ఊడ్చుకొని బట్టలు ఉతుక్కొని ఇవన్నీ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే నవజీవనం మొదలు పెట్టేసినట్టు అనిపిస్తుంది నాకైతే వాళ్ళని చూసి. ఈవెన్ మెహ్రా ఈజ్ వర్కింగ్ లైక్ ఏ సర్వెంట్. మెహ్రా చూడండి, ఆవిడ ఒక పని మనిషిలాగా, ఒక సేవకురాలిలాగా పని చేస్తోంది. స్వీపింగ్ ఫ్లోర్, నేల ఊడుస్తోంది. వాషింగ్, డస్టింగ్, మొత్తం దుమ్మంతా దులుపుతోంది. బట్టలవి ఉతుకుతోంది. డూయింగ్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ బిఫోర్ పర్మిటెడ్ హెర్ టు డూ. ఇది వరకు ఎప్పుడు ఈ పనులు ఆవిడతో నేను చేయడానికి అనుమతి ఇవ్వలేదు. అయినా ఆవిడ అలవోకగా ఇవి చేసేస్తోంది, ఏమీ ఫిర్యాదు లేకుండా. ఇన్ ది ఆఫ్టర్నూన్ బాబా మెట్ విత్ ది మెన్. మళ్ళీ మధ్యాహ్నం బాబా పురుష మండలి దగ్గరికి వచ్చారు. A lengthy discussion took place on the pros and cons of completing the training period in Belgaum. ఈ బెల్గాంలో శిక్షణా కార్యక్రమం గురించి అనేక విషయాలు చర్చకొచ్చాయి. ఎవ్రీవన్ టుక్ పార్ట్ ఇన్ మేకింగ్ సజెషన్స్ అండ్ కౌంటర్ సజెషన్స్. అందరినీ సలహాలు ఇమ్మని అడిగారు బాబా. ఆ సలహా మీరు ఇంకోటి అబ్బే అది కుదరదు బాబా అని వాడు మళ్ళీ ఇంకో సలహా ఇచ్చేవాడు. ఇలాగూ అన్ని చర్చలు జరిగాయి. లేటర్ బాబా డిక్టేటెడ్ ఎ లెటర్ దట్ వాజ్ సెంట్ టు ది అరేంజ్మెంట్ వాలాస్ విచ్ కవర్డ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. తర్వాత బాబా ఈ చర్చలన్నీ అయిపోయాక అరేంజ్మెంట్ వాలాస్ ఉన్నారు. మెహర్జీ కర్కారియా, సరోష్, నారిమన్ దాదాచాంజీ, వీళ్ళు అక్కడ వెనక్కి ఉండిపోయారు. ఇంకా జాల్ ఖేరావాలా వీళ్ళు అక్కడ ఉండిపోయారు. వాళ్ళకి ఒక ఉత్తరం రాయమన్నారు బాబా. ఆ ఉత్తరంలో ఈ పాయింట్లు అందులో ఉన్నాయి. ద లేబర్ ఫేజ్ ఆఫ్ ద ట్రైనింగ్ పీరియడ్ విల్ బి క్యారీడ్ అవుట్ ఇన్ బెల్గాం. బెల్గాంలో ఈ పరిశ్రమతో కూడినటువంటి దశ ఇక్కడ పూర్తవుతుంది. దిస్ వుడ్ బి ఫాలోడ్ బై ఏ సెకండ్ ఫేజ్ ఆఫ్ బెగ్గింగ్ అండ్ లైఫ్ ఇన్ లంగోటి ఫ్రమ్ November 25th to December 10th ఇన్ ద సేక్రెడ్ సిటీ ఆఫ్ బెనారస్. ఇది పూర్తయిపోయిన తర్వాత మేము బెనారస్ వెళతాం. అక్కడ సుమారు ఎన్ని రోజులంటే ఒక 15 రోజుల పాటు బిచ్చం ఎత్తుకుంటాం, లంగోటీలే ధరిస్తాం. మేము అక్కడ ఆ దశ కొనసాగుతుంది. From December 10th to the 31st would take place on a way to Haridwar, which was a distance of more than 1200 miles in North India, located in the foothills of Himalayas. ఆ బెనారస్ నుంచి హరిద్వార్ 1200 మైళ్ళ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళిపోతాం, హిమాలయాల్లో ఆ పర్వత ప్రాంతం అదంతా. From January 1st, 1950 onward, whether on the way to Haridwar or wherever God would take them, Baba and the companions were to begin the endless new life of hopelessness in what Baba described as real earnest. 1 జనవరి 1950 నుంచి కఠోరమైనటువంటి నిరాశామయమైనటువంటి నవజీవనంలోనికి బాబా తన సహచరులతో కలిసి అడుగు పెట్టేస్తారు.
The above itinerary was sent to in a circular to the arrangement walas to be conveyed to the mandali staying at Mehrabad and Ahmadnagar. ఈ వివరాలన్నీ ఒక సర్క్యులర్ రూపంలో బాబా యొక్క మండలి వాళ్ళకి ఆయన ప్రేమికులకు తెలియపరచమని బాబా చెప్పారు. ఇన్ దిస్ వే ఎ ఫ్యూ ఆఫ్ బాబాస్ క్లోజ్ వన్స్ రిసీవ్డ్ సమ్ న్యూస్ ఫ్రమ్ ద న్యూ లీఫ్. ఇలాగ సర్క్యులర్ ద్వారా అసలు బాబా ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆందోళనలో ఉన్నటువంటి ఆయన సన్నిహితులైనటువంటి ప్రేమికులకు కొంత కబురు వచ్చింది. అమ్మయ్య, మొత్తానికి అక్కడ ఉన్నారనమాట బాబా అని ఒక వర్తమానం అంది. ఎర్లియర్ ఇన్ మేరాబాద్ Baba had told Padri to construct a caravan with wheels to be drawn by bullocks for the women to sleep at night during the period of foot travel north. గుర్తుంది కదండి, పాద్రికి బాబా ఏమైనా ఆర్డర్ ఇచ్చారు? ఒక చెక్కతో ఒక బండి లాంటిది తయారు చేయమన్నారు, ఒక 4 టైర్లతో, ఎడ్లు లాగేలాగా. ఎందుకని రాత్రుళ్ళు ఈ స్త్రీలు పడుకోవడానికి వాళ్ళ సామాన్ల వాటికి భద్రత కోసం అది సదుపాయంగా ఉంటుంది అని చెప్పారు. ఇన్ అడిషన్ ఎ కార్ట్ డ్రివెన్ బై ఆక్సన్ వాస్ టు బి పర్చేజ్డ్ ఫర్ కన్వేయింగ్ ద గ్రూప్స్ బ్యాగేజ్. ఇంకొక కొత్త ఆర్డర్ ఇచ్చారు బాబా. అవే కాకుండా ఒక ఎడ్ల బండి కూడా కొనమన్నారు, ఒక ఎద్దు బండి కూడా. ఎందుకని ఈ సామాన్లన్నీ అందులో వేసి, ఈ మొత్తం మగవాళ్ళ సామాన్లు కూడా అందులో వేసి తీసుకువెళ్ళడానికి. ఇన్ ఈవినింగ్ బాబా పర్సనలీ హ్యాండ్ అవుట్ స్వీట్స్ టు ఇనాగ్రేట్ ద ట్రైనింగ్ పీరియడ్. సాయంత్రం మొదలవుతోంది ఇక శిక్షణ కార్యక్రమం. మంచి స్వీట్లు పంచారు బాబా, ఎందుకంటే ఎలాగా రేపటి నుంచి చేరే కాబట్టి ఆ రోజు సాయంత్రం స్వీట్లు తన స్వహస్తాలతో బాబా పంచారు. టు దోస్ హూ స్మోక్డ్ హీ గేవ్ ప్యాక్స్ ఆఫ్ సిగరెట్స్. ఎవడెవడికైతే సిగరెట్లు కాల్చే అలవాటు ఉందో వాళ్ళకి సిగరెట్లు కూడా ఇచ్చారు. ఓ కాల్చరా బాబు, నీకేం పర్వాలేదు. టెలింగ్ దెమ్ దట్ దే హ్యాడ్ టు ఫినిష్ దెమ్ బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఇది డిసెంబర్ 31 వరకే ఈ కాల్చరాలు సరదాలన్నీ, ఆ తర్వాత ఇంక ఉండవు. సో నీకు 2 ప్యాకెట్లు ఇస్తున్నాను, ఈలోగా నువ్వు వీటిని అవగొట్టే అన్నారు బాబా. ద నెక్స్ట్ మార్నింగ్ వెన్ బాబా ఎంక్వైర్డ్ హౌ ది కంపానియన్స్ హెడ్ స్లెప్ట్, మోస్ట్ ఆఫ్ దెమ్ కంప్లైంట్ ఆఫ్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై స్వామ్స్ ఆఫ్ మస్కిటోస్. మన్నాడు పొద్దున్న మామూలుగా లేవగానే, బాబా ఏం బాగా నిద్రపట్టిందా, ఏమిటి నీ సంగతి అని అడుగుతున్నారు. అడిగితే చాలామంది ఏమన్నారు, రాత్రి దోమలు చంపేసినాయి బాబా, కంటి మీద నిద్ర లేకుండా చేసేసి. బాబా రిపోర్టెడ్ దట్ ది విమెన్ హ్యాడ్ ఆల్సో సఫర్డ్ ఫ్రమ్ మస్కిటోస్, ఎస్పెషల్లీ మనీ, హూ రియాక్టెడ్ విత్ అ ర్యాష్ ఆల్ ఓవర్ హర్ ఆర్మ్స్ అండ్ ఫేస్. పాపం మణికి చిన్నతనం నుండి కూడా ఈ దోమలు ఎలర్జీ ఉండేది, చర్మ వ్యాధి, దద్దుర్లు వచ్చేసి ఎర్రగా బాగా తెల్లగా ఉండేది మణి. బాబాలాగే రంగు చాలా తెల్లగా ఉండేది ఆవిడ, ఎర్రగా దద్దుర్లాగా వచ్చేసేవంట ఆవిడికి. బాబా చెప్పారు, నిజమే, ఆ స్త్రీలు కూడా చాలా రాత్రంతా బాధపడ్డారు. ముఖ్యంగా నా చెల్లెలు మణి చాలా కష్టం అయింది ఆవిడికి. షీ లుక్డ్ యాజ్ దో షీ హెడ్ కమ్ డౌన్ విత్ మీజిల్స్. అది మీజిల్స్ అంటాను చూడండి, మసూచి. ఆ మసూచి జబ్బు వచ్చేసిందేమో అనుకుంటారు తెలియనివాడు. దోమలు కుట్టేయని తెలియకుండా ఉంటే కనుక ఆటలమ్మ ఏదో జబ్బు వచ్చిందేమో అనుకుంటారు. టు యాడ్ టు దిస్ డిస్కంఫర్ట్ ఇట్ హ్యాడ్ బీన్ వెరీ కూల్ అండ్ డ్యామ్ డ్యూరింగ్ ద నైట్. దీంతోపాటు ఆ నేల అంతా కొత్త నేల ఎంత చల్లగా ఉంటుంది, నీళ్లు ఊరుతూ ఉంటాయి అలాగే ఒక వారం 10 రోజుల వరకు. చాలా చల్లగా, చాలా ఇబ్బందిగా ఉంది. ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ డ్యూ టు ద కోల్డ్, ఆది అండ్ సమ్ ఆఫ్ ది అదర్ విమెన్ గాట్ అప్ ఎట్ 2 AM and ran around outside the men's quarters just to warm themselves. పాపం ఆదికి ఇరాని ఇంకా మిగిలిన కుర్రాళ్ళు అంటే కొంచెం యువకులైన వాళ్ళు ఈ చలి తట్టుకోలేక మరి వెదురు తడికిలతో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో చలి ఎక్కడ తట్టుకోగలుగుతారండి. మనం మామూలుగా రగ్గులు కప్పేసుకొని తలుపులు కిటికీలు బిగించేస్తేనే మెహరాబాద్ చలి ఊహకందనటువంటి పరిస్థితి. అది పాపం 2ంటికి లేచి ఆ బిల్డింగ్ చుట్టూ పరిగెత్తేవాడట. అది లోపల వేడి పుడితే చలి తట్టుకోవచ్చు అని, బయట నుంచి ఎంత కప్పినా సరిపోవాలి, అంత చలి ఉండేదండి మెహరాబాద్. భయంకరమైన చలి, ఇప్పుడు చాలా తగ్గిపోయింది. డాంకిన్ ఇంప్రొవైజ్డ్ ఎ కిచెన్ అండ్ హ్యాడ్ హెర్స్ బిల్ట్ అవుట్ ఆఫ్ మడ్ ఫర్ కుకింగ్. డాంకిన్ ఏం చేశాడు, నెమ్మదిగా ఒక కిచెన్ లాంటిది ఒకటి తయారు చేశాడు. మరి బయట నుంచి తెచ్చుకోవడం కుదరదు కదా అస్తమానం, అందుకని చిన్న కిచెన్ లాంటిది తయారు చేశాడు. కాకా అండ్ బైదల్ వర్ పుట్ ఇన్ చార్జ్ ఆఫ్ ప్రిపేరింగ్ ద మీల్స్. కాకా, భార్య, బైదల్ వీళ్ళు వంటలు వండడం
భోజనాలు రెడీ చేయడం. ఇది అసిస్టెడ్ బై మురళి. మురళి అంటే ఎవరండి? కాళీమామ అని ఒక మండలి సభ్యుడు మనం ఫస్ట్ నుంచి చెప్పుకునేవాళ్ళు. ఆ కాళీమామ కొడుకు మురళీ కాళే. ఇతను హోమియోపతి డాక్టర్. ఇతను కూడా ఈ నవజీవన్ నుంచి వచ్చేసిన తర్వాత మెహరాబాద్లో కొన్నాళ్ళు హోమియోపతి ప్రాక్టీస్ చేశాడు బాబా యొక్క డిస్పెన్సరీలో. తర్వాత బాబా పర్మిషన్ మీద జబల్పూర్ వెళ్ళిపోయి అక్కడ ఒక డాక్టర్గా స్థిరపడిపోయాడు. బాబా అసైన్ డ్యూటీస్ టు ది అదర్ కంపానియన్స్. మిగిలిన వాళ్ళు కూడా పనులు అప్పచెప్పారు. ఇలాగ కాకా బ్యారియాకు, ఇంకా ఎవరండి, బైదుల్కు, మురళీకి, ఈ ముగ్గురికి వంట పని ఎలాగైతే అప్పచెప్పారు అలాగే ఇరిచ్ వాజ్ టు డూ ఆడ్ జాబ్స్ విత్ హిమ్ అండ్ ఆల్సో టు డూ ఎర్రెండ్స్ ఇన్ టౌన్. ఉదాహరణకి ఇరిచ్ బాబాతో కూడా ఉండాలి. ఏవేవి పనులు అంటే ఫలానా పనేం కాదు, ఏ పని చెప్తే అది చెయ్యాలి. బయటికి వెళ్ళి సామాన్లు ఏమైనా తేవాలంటే ఊళ్ళోకి వెళ్ళి అది కూడా అతనే చూడాలి. నీలు, ఆది, పెండు, అలోబా, సదాశివ్ వర్ టు సప్లై వాటర్ ఫర్ ఎవ్రీవన్. ఇదిగో చూడండి, ఆది, నీలు, పెండు, అలోబా, సదాశివ్ పటేల్ వీళ్ళు మొత్తం నీళ్లు 20 మందికి 2 బకెట్లు మనిషికి కదండి. ఒకటి స్నానానికి, ఒకటి గుడ్డలు ఉతకడానికి. ద వెల్ నియర్ ది విమెన్స్ క్వార్టర్స్ several hundred yards away was very deep, which made drawing the water difficult. అంటే కాకినాడ బావిల్లా ఉండవండి అక్కడ. ఏకంగా 100 అడుగులు 150 అడుగులు అలా ఉంటాయి. అతి భయంకరమైనటువంటి కష్టంతో కూడిన పని అంట ఆ బావిని, ఆ నీళ్లు బయటికి లాగడం అంటే అంత కష్టంగా ఉండేది. పైపెచ్చు 700 అడుగులు వెళ్ళి అక్కడి నుంచి మోసుకురావాలి ఆ నీరు. ఆ అగాధంలో నుంచి పైకి తోడడం ఒక ఎత్తు, దాన్ని ఇక్కడికి మోసుకురావడం ఒక ఎత్తు. ట్రాన్స్పోర్టింగ్ ఫుల్ బకెట్స్ సచ్ ఎ డిస్టెన్స్ ఓవర్ అన్ఈవెన్ గ్రౌండ్ వాజ్ ఆల్సో ఏ స్ట్రెయిన్ ఆన్ దట్ మ్యాన్. అంత దూరం ఫుల్ బకెట్ నిండా ఉండాలి, మళ్ళీ తక్కువ ఉంటే ఊరుకోడైనా. పైపెచ్చు కింద నేల అది చదునుగా ఉండి దున్నేసిన భూమి ఇది అంతా. ఆ దున్నేసిన భూమిలోంచి మోసుకురావాలి ఇవన్నీ. ఇది ప్రాణం మీదకి వచ్చేది పాపం పురుష మండలి వాడికి. When the water was brought, it was stored in a large metal bathtub with a cock at the bottom for drawing the water. కింద ఒక ట్యాప్ ఉండి ఇటువంటి ఒక పెద్ద పాత్రలో ఈ బకెట్లు తెచ్చి పోసేవారు, మళ్ళీ అది పట్టుకునేవారు కావాల్సిన వాళ్ళల్లా. Dawla Singh and Baba Das were given the duty of cleaning the cooking vessels and utensils. డాక్టర్ దావులర్ సింగ్ ఐ స్పెషలిస్ట్ అయిన ఇంగ్లాండ్ నుంచి వచ్చినవాడు, అతనికి బాబాదాస్ అనేవాడికి, వీళ్ళిద్దరికీ ఈ వంట పాత్రలు, ఈ పాత్రలన్నీ శుభ్రం చేసేటువంటి పని అప్పగించారు. విష్ణు వాజ్ టు బి ద మార్కెటింగ్ విదౌట్ ది హెల్ప్ ఆఫ్ సర్వెంట్స్. ఎప్పుడు విష్ణు మొట్టమొదట మెహరాబాద్లో ఉన్నప్పటి నుంచి కూడా బజార్ మనిషి అంటే విష్ణు. అతనికి మళ్ళీ అసిస్టెంట్లు కూడా ఎవరు ఉండేవారు కాదు. వెళ్ళడం, కొనడం, అవన్నీ మోసుకురావడం, ఇక్కడ అప్పగించడం. గుస్తాజీ వాజ్ పుట్ ఇన్ చార్జ్ ఆఫ్ క్లీనింగ్ ద మెన్స్ క్వార్టర్స్. ఈ గుస్తాజీకి కొంచెం పెద్దవాడు కదా మరి, అంచేత ఈ శుభ్రంగా ఈ మగవాళ్ళు ఉన్నటువంటి ఆ మంగళాన్ని శుభ్రం చేయడం, దాన్ని జాగ్రత్తగా ఉంచడం, చూసుకుంటూ ఉండడం, అది అప్పచెప్పారు. వైల్ అన్నా 104 వాజ్ టు డూ నైట్ వాచ్ ఫర్ బాబా ఫ్రమ్ 8 PM to 4 AM. అన్నా 104 అనేవాడికి బాబా దగ్గర నైట్ వాచ్ చేయాలి, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు. గణేష్ ఓన్లీ డ్యూటీ వాజ్ టు కీప్ ఏ డే టు డే డైరీ ఆఫ్ ద న్యూ లైఫ్. అదర్వైజ్ బాబా అలౌడ్ హిమ్ టు డూ వాట్ ఎవర్ హీ లైక్డ్. అందరిలోకి కొంచెం తొంటరి ఈ ఘని అనేవాడు. ఎందుకని బాబాకు చిన్ననాటి స్నేహితుడు, చనువు ఎక్కువ తీసుకునేవాడు బాబా దగ్గర. అంచేత వాడికి ఏం చెప్పారు బాబా, నువ్వు ఏ రోజు ఏమవుతుందో మన నవజీవనంలో ఇదంతా డైరీ మెయింటైన్ చేయను అన్నాడు. మిగిలిన టైం నీ ఇష్టం, నువ్వు ఏది నచ్చితే అదే చేయవు అంటే నువ్వు వినవు కదా అలాగ చెప్పింది. ఆ చనువు అతనికి ఇచ్చేవారు బాబా. అయితే విశ్వాసములో ఎవరికి తీసిపోడు అతను. అది సరదాగా ఇలా మాటలు అనుకోనాకే కానీ ఆ విధేయతలో కానీ విశ్వాసంలో కానీ ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానము విషయంలో ఎవరు సరితోగరు అతనికి. బిగ్ హెడ్ అనేవారు బాబా. పెద్ద తల ఉండేది అతనికి. నా అవతార కార్యక్రమం నాకు అంత మేధస్సు అవసరం కాబట్టి అంత పెద్ద తలకాయతో తీసుకొచ్చాను అనేవారు బాబా. అతను చనిపోయినప్పుడు కూడా బాబా చెప్పారు, వాడు చేసిన పని ఇంకొక నరమానవుడు చేయలేడు, అది అక్కడితో ఆగిపోతుంది, అంత స్థాయి ఎవడికి లేదన్నారు బాబా. అది ఎవడు, అది నా అర్థమే చేసుకోలేడు, వాడు చేసి విడిచిపెట్టిన పని ఇంకెవడు చేయలేరన్నారు. ద కంపానియన్స్ వర్ డీప్లీ అఫెక్టెడ్ బై సీయింగ్ బాబా టేక్ పార్ట్ in menial chores such as sweeping floors and cleaning pots and pans.
బాబా కూడా ఉదయాన్నే వీళ్ళందరితో పాటు ఒక చీపురు పట్టుకొని అదంతా ఊడ్చేవారు. అలాగే అంట్లు తొమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను కూర్చొని ఆ ఎంగిళ్ళని పక్కకు తీసి ఒక పాత్ర తొమ్ముతూ ఉండేవారు. మండలి వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకునేవారు, బాబా నువ్వు అలాంటివి చేస్తే ఎలాగో అని కొంచెం వీళ్ళు బాధపడేవారు. హీ టోల్డ్ దెమ్, వాట్ ఎవర్ మే బీ యువర్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్, దట్ ఈజ్ యువర్ పర్సనల్ లుక్అవుట్, బట్ అవుట్వర్డ్లీ యూ మస్ట్ టేక్ మీ యాజ్ యువర్ కంపానియన్ అండ్ ఫాలో మై ఆర్డర్స్. నువ్వు లోపల ఏమైనా అనుకోగాక, అది నాకు అనవసరం, కానీ బయటకు మాత్రం మీలో ఒకడిగా నన్ను మీరు తీసుకోవాలి. ప్రత్యేకంగా మీరు నన్ను చూడకూడదు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పారు బాబా. అయితే నేను చెప్పిన మాటలు తూచా తప్పకుండా మీరు ఆచరించడం ఒక్కటే నా పట్ల మీరు చూపించగలిగిన గౌరవం. అంతేగాని ఈ పని నువ్వు చేస్తే ఎలాగ బాబా, అలాగే అనకూడదు. నేను మీలో ఒక్కడినే. ఎవ్రీవన్ కెప్ట్ దేర్ డివోషన్ టు బాబా టు దెమ్సెల్వ్స్. అంచేత బాబా పట్ల వాళ్లకున్న ఆరాధనా భావాన్ని వాళ్ళ హృదయాలలోనే దాచుకోవలసి వచ్చింది, బయటకు ప్రదర్శించకూడదు. రియాక్టింగ్ టు ద మ్యాన్ హూ కెప్ట్ ట్రాకింగ్ ఇన్ మడ్ ఆఫ్టర్ హీ హెడ్ స్వెప్ట్, Gustaji, who was usually mid-tempered, disturbed an otherwise peaceful atmosphere by refusing to carry out his duty of sweeping the men's quarters. పాపం గుస్తాజీకి ఏం పని అప్పగించారు? ఆ మగవాళ్ళు ఉండేటువంటి ఆ భవనం అంతా కూడా శుభ్రం చేయమని వారు. అదంతా శుభ్రం చేసి ఆ చీపురు మూల పెట్టి అక్కడ కూర్చోగానే ఎవడో వచ్చి ఈ బకెట్లతో నీళ్లు మోసి మోసి వచ్చి కాళ్ళకి బురద, వాడు ఆ బురదతోటి అరుగు మీద నడిచేసేవాడు. నేను ఇంక చేయను, మీరే చేసుకోండి, ఇంకా నేను చేసినంత ఇది శుభ్రంగా చండాలం చేసేసారు అని కోపగించుకునేవాడు పాపం గుస్తాజీ. పెద్దవాడు కదా, ముసలాడు పాపం ఉన్నవాళ్ళలో. సదాశివ్ పటేల్ గుస్తాజీ వెళ్ళే పెద్దవాడు. బై వే ఆఫ్ వార్నింగ్ బాబా టోల్డ్ ఎవ్రీవన్, అందరినీ పిలిచి బాబా ఒకసారి ఇలా హెచ్చరించారు. ద లీస్ట్ హెజిటేషన్ ఇన్ క్యారింగ్ అవుట్ ఆర్డర్స్ విల్ బి టెంటమౌంట్ టు ఎ వైలేషన్ ఆఫ్ ది ఓత్ అండ్ బ్రీచ్ ఆఫ్ కండిషన్స్ విచ్ గవర్న్స్ ద న్యూ లైఫ్. నేను నవజీవనములో మీకు అప్పగించిన పనులు చేయడానికి ఇసుమంత మీరు సంశయమును కానీ జంకు కానీ చూపెడితే మీరు నవజీవన నియమములను ఉల్లంఘించినట్లే. He again stressed, however impractical or meaningless an order may appear, none should say no. అర్థం పర్థం లేకుండా ఇలా చెప్పేటండి బాబా అని అనిపించవచ్చు నా ఆజ్ఞ మీకు. అయినప్పటికీ కుదరదు బాబా అని మాత్రం మీరు ఎవడో చెప్పడానికి వీల్లేదు. అది ఎంత అస్తవ్యస్తంగా కనపడినా, అస్సలు సక్రమంగా లేనట్టుగా అనిపించినా మీరు అమలు పరచవలసినదే. కంప్లీట్ అండ్ ఇంప్లిసిట్ ఒబీడియన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ప్రతివాడి దగ్గర నుంచి 100% విధేయతని నేను ఆశిస్తాను. దీనిలో 1% తగ్గినా నేను దాన్ని ఒప్పుకోను. ఇన్ అదర్ మ్యాటర్స్ ఆల్ ఆర్ ఈక్వల్ లైక్ బ్రదర్స్ అండ్ ఆర్ క్వైట్ ఫ్రీ. ఇంకొక మాటలో చెప్పాలంటే అందరూ సోదరులు లాంటి వాళ్ళు, అందరూ సమానమే. ప్రతివాడు ఒకేలాగా ప్రవర్తించి తీరాలి. అందరికీ స్వేచ్ఛ కూడా ఉంది. ఏమిటా స్వేచ్ఛ? ఆయన చెప్పింది అలా చేయడానికి, అది స్వేచ్ఛ. ఇన్ ది ఆఫ్టర్నూన్ బాబా డిస్కస్డ్ ది ప్లాన్ ఫర్ ఎ 3-week స్టే ఇన్ బెనారస్, వేర్ యాజ్ యూజువల్ సెపరేట్ అకామిడేషన్స్ ఆర్ టు బి ఫౌండ్ ఫర్ ది విమెన్ అండ్ ద మెన్. చూడండి, బాబా ఎప్పుడు లాంగ్ రేంజ్ ప్లాన్ అంటారు. అంటే ఒక 4-5 నెలలు ముందుగా ఆయన అంత నిశితమైనటువంటి ఏర్పాట్లు. మరి నెక్స్ట్ దశ బెనారస్ వెళ్ళాలి కదా, అక్కడ ఏర్పాట్ల గురించి కూడా చర్చ మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా బాబా జీవితంలో మగవాళ్లకు వేరే వసతి, ఆడవాళ్లకు వేరే వసతి. ఆ బెనారస్లో కూడా ఇలాగే ఉండాలి. ఆఫ్టర్ మచ్ డిస్కషన్ సదాశివ్ పటేల్ అండ్ బాబాదాస్ వర్ చోజన్ టు గో ఇన్ అడ్వాన్స్ టు మేక్ అరేంజ్మెంట్స్. ఈ సదాశివ్ పటేల్ అనేవాడిని, బాబాదాస్ అనేవాడిని, వీళ్ళిద్దరిని ముందుగానే అక్కడ ఏర్పాట్లు చేయడానికి పంపించామని ఒప్పుకున్నారు బాబా.